మాజీ ఎంపీ వంగ గీత తిరుపతి లడ్డు వివాదంపై స్పందించారు. ప్రజానాయకుడు జగన్మోహన్ రెడ్డిపై తిరుపతి లడ్డు వివాదంలో నిందలు వేయడం మాని సిట్టింగ్ జడ్జితో గానీ సీబీఐతో గానీ విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరు ముంపుతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జిల్లా కలెక్టర్కు మాజీ ఎంపీ వంగ గీత వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నియమింపబడిన టీటీడీ బోర్డు వేరు, తాను వేరు అని అనుకోవడం లేదని, తప్పు జరిగితే బాధ్యత తీసుకుంటారని జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలను ప్రజలు పూర్తిగా విశ్వసిస్తున్నారని, ప్రభుత్వం సరైన విధంగా చర్యలు జరిపించుకోవాలని వంగ గీత డిమాండ్ చేశారు. కానీ లేకపోతే వ్యక్తిగత పరమైన ఇంకొకటి అయితే పర్వాలేదు. ఈ ఆరోపణ అత్యంత ప్రతిష్టాత్మకమైన, ప్రపంచ ప్రసిద్ధి చెందిన, అందరి సెంటిమెంట్కి సంబంధించిన ఒక తిరుపతి మహాపుణ్యక్షేత్రమైన తిరుపతికి సంబంధించిన విషయాన్ని బయట పెట్టేటప్పుడు తప్పు జరిగితే శిక్షించడంలో కానీ, తప్పు జరిగితే సంబంధిత వ్యక్తుల మీద తగిన చర్యలు తీసుకోవడం కానీ ఎవ్వరికీ అభ్యంతరం లేదు. కానీ సరైన సాక్ష్యాలు లేకుండా, సరైన వివరణ లేకుండా, సరైన పద్ధతిలో కాకుండా ఒక ఇష్యూని బయటికి వదలటం అనేది అది చాలా తప్పుడు సంకేతాలు వెళ్తాయి. అంతేకాదు చాలామంది మనసులు చాలా నొచ్చుకున్నాయి. కాబట్టి ఇప్పటికే జగన్ గారు పూర్తి వివరణ ఇవ్వడం జరిగింది. చాలామంది మాజీ మంత్రివర్యులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఎందుకు అంటున్నామంటే, ఇది ఎవరో ఒకళ్ళు ఆరోపణ చేస్తే కదా. తిరుపతి అనేది ప్రత్యేక ప్రతిపత్తి, దానికి ఒక కమిటీ, దానికి ఒక టీటీడీ బోర్డు ఉంది. ఆ బోర్డుకు సంబంధించిన అంశాలు ఉంటాయి. ఆ బోర్డులో పర్చేస్ కమిటీ ఉంటుంది. తిరుపతికి సంబంధించిన బోర్డు మెంబర్లు ఎవరు మాట్లాడలేదు. అప్పుడున్న బోర్డు మెంబర్లు కానీ ఎవరు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇది రాజకీయంగా జగన్ గారిని తక్కువ చేయాలని, జగన్ గారి మీద లేనిపోని నిందలు వేయాలని చెప్పే కార్యక్రమం. ప్రకాశం జిల్లా చీమకుర్తి